ఈరోజు మన చలనచిత్ర రంగంలోని కొందరి ప్రముఖుల ఆస్తుల వివరాలు మీ ముందు ఉంచాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నాకు ఈ వివరాలన్నీ కూడా ఏఐ ద్వారా సేకరించబడ్డాయి. ఇవి నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి వివరాలు కావు. నేను సేకరించిన వివరాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. అయితే మన చిత్రసీమలో అంటే మన హిందీ రంగం కావచ్చు, తెలుగు రంగం కావచ్చు, తమిళ రంగం కావచ్చు, మొత్తం చలనచిత్ర సీమలో బాగా ఆస్తిపరులు ఎవరయ్యా అని వెతికినప్పుడు నాకు ముందుగా కనిపించినటువంటి పేరు నాగార్జున అక్కినేని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే 90ల 80లలోనే అతని చాలా స్థిరాస్తులను అంటే రియల్ ఎస్టేట్ రంగంలో భూములను కొన్నట్లుగా కొంత సమాచారం అయితే ఉంది. నాకు తెలిసిన సమాచారం అది. ఇప్పుడు నాకు ఇచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళ ఆస్తులు వచ్చేసి దాదాపుగా 3,000 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. కొంచెం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, దాని గురించి క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా మాత్రమే మనం సేకరించగలుగుతాము. అంటే వాళ్ళు డిక్లరేషన్ చేసింది కానీ ఐటీ సంస్థలు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్స్ కానీ చాలా తక్కువగా లభ్యమవుతాయి మనకు. సో అందుకని దాదాపుగా 3,000 కోట్లతో నాగార్జున అక్కినేని మొత్తం దేశ చలనచిత్ర సీమలోనే హీరోలలో అగ్రగామిగా ఉన్నాడనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. సబ్జెక్టు కరెక్ట్. ఇక రెండవ స్థానంలో వచ్చేసి మన తెలుగు హీరోలు ఉన్నారు. కాకపోతే ఒక విషయం షారుఖ్ ఖాన్ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. షారుఖ్ ఖాన్ ఆస్తులు వచ్చి దాదాపుగా ఇందులో ఇచ్చిన లెక్క ప్రకారంగానే దాదాపుగా 1,200 కోట్ల వరకు ఉంది. 1,200 కోట్లు అని చెప్తుంది కానీ ఈయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. ఒక బిల్డింగు లాస్ ఏంజల్స్లో ఉంది, ఒక బిల్డింగు లండన్లో ఉంది, కొన్ని బిల్డింగ్లు దుబాయ్లో ఉన్నాయి స్థిరచర ఆస్తులు. సో వాటన్నిటిని లెక్క కట్టడము కొంచెం కష్టం కావచ్చు. అయితే వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారంగా అయితే అతని ఆస్తి దాదాపుగా 1,200 కోట్లతోటి అతను రెండవ స్థానంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన ప్రముఖ హీరో చిరంజీవి కూడా ఇంచుమించు అదే ఆస్తులతోటి దాదాపు 1,500 కోట్ల ఆస్తులతోటి మూడవ స్థానంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది పూర్తిగా నాకు తెలిసిన వివరాల ప్రకారంగా ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగానే మీకు తెలియజేస్తున్నాను నేను. అయితే ట్యాక్స్ వివరాలకు వస్తే 82 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ గారు 2024-25 సంవత్సరానికి గాను అతను పే చేసినటువంటి ట్యాక్స్ వచ్చేసి 120 కోట్లుగా ఉంది. అతని ఆదాయం వచ్చేసి ఆ సంవత్సరానికి 350 కోట్ల సంపాదన మీద అతను 120 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టి దేశంలోనే అగ్రగామిలో నిలిచాడు. అంటే మొదటి స్థానంలో నిలిచాడు ట్యాక్స్ పేయర్గా. హీరోలలో యాక్టర్స్లలో ట్యాక్స్ పే చేసిన వాళ్ళల్లో మొదటి స్థానంలో లాస్ట్ ఇయర్ 2024-25 కాలంలో అమితాబ్ బచ్చన్ గారు మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో వచ్చేసి షారుఖ్ ఖాన్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ వచ్చేసి 92 కోట్లతోటి 2024లో ఇతను ట్యాక్స్ ఫైల్ చేస్తే 92 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ట్యాక్స్ పేయర్గా రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో వచ్చేసి ట్యాక్స్ పేయర్గా వచ్చేసి తలపతి విజయ్ అంటే తమిళనాడు యాక్టర్ తలపతి విజయ్ వచ్చేసి దాదాపుగా 2024లో 80 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిండు. ఆదాయం ఎంతో మనకు వివరాలు తెలియలేదు, కానీ అతను మాత్రము 80 కోట్ల ట్యాక్స్ పే చేసి మూడో స్థానంలో ప్రముఖులలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చేసి సల్మాన్ ఖాన్ ఉన్నాడు. సల్మాన్ ఖాన్ వచ్చేసి 75 కోట్ల ట్యాక్స్ కట్టిండు. 2024లో 75 కోట్ల ట్యాక్స్ తోటి సల్మాన్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు ప్రముఖుల స్థానాలలో. ఈ విరాట్ కోహ్లీ కూడా దీంట్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇతను వచ్చేసి దాదాపుగా 66 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిండు 2024లో. ఇవి మన యాక్టర్స్ యొక్క స్థిరాస్తుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు. ఇక మన తెలుగులో వచ్చేసి ఇంకా కొందరు కూడా మన తెలుగులో ప్రముఖులుగా మనకు అర్థమవుతుంది. దీంట్లో వచ్చేసి తర్వాత
వెంకటేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఆస్తుల వివరాలకు వచ్చేసరికి ఇద్దరికి సామీప్యంగానే ఉంది. ఇద్దరు ఆస్తులు 500 నుంచి 1000 కోట్ల మధ్యలో ఉండొచ్చు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే తెలుగులో వచ్చేసి మొదటి స్థానంలో నాగార్జున ఉంటే, రెండో స్థానంలో చిరంజీవి గారు ఉన్నారు. మూడో స్థానంలో మాత్రం పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరి పేర్లు కనిపిస్తున్నాయి. ఇక ఇంకొక హీరో మన తెలుగులోకి వచ్చేసి ఇంకొక హీరో ప్రభాస్ 400 నుంచి 600 కోట్ల స్థిరాస్తులతోటి 5వ స్థానంలో నాకు కనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం దీంట్లో ఇంక కొందరికి ఎక్కువ కూడా, వేరే వాళ్ళకు కొందరికి ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళైతే వాళ్ళ వివరాలు మనకు లభ్యం కాలేదు. నేను సేకరించినటువంటి వివరాల ప్రకారంగా ఈ లిస్టు మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో అత్యధిక ఆస్తి గల వాళ్ళు ఎవరని చెప్పుకోవచ్చు అంటే నాగార్జున, అక్కినేని అయితే చాలా తక్కువగా, వీళ్ళ ఉన్న దాంట్లలో తక్కువగా ఆస్తులు ఉన్నది ప్రభాస్ కని, తెలుగు హీరోలో ప్రభాస్ అనేది అర్థమవుతుంది. అగ్ర హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళల్లో ట్యాక్స్ పే విషయంలో వచ్చేస్తే అమితాబ్ బచ్చన్ 82 ఏళ్ల వయసులో మొదటి స్థానంలో ఉన్నాడు. దాదాపు 120 కోట్లు పే చేసి 2024లో మొదటి ఇన్కమ్ ట్యాక్స్ పేయిగా నిలబడడం చాలా గొప్ప విషయం. ఇది 82 ఏళ్ల వయసులో అతని శ్రమకు ఇది ఫలితం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తారు. చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు వృత్తిపరంగా ప్రతి నిమిషం కష్టపడతారు, ప్రతి రూపాయికి కష్టపడతారు. అంటే వేరే వాళ్ళలాగా ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే విమర్శించడం కాదు, వాళ్ళకు వచ్చినట్లుగా వీళ్ళకి ఇన్కమ్స్ రావు. వీళ్ళు కష్టపడితేనే ప్రతి రూపాయి వెనకాల వీళ్ళ కష్టం ఉంటుందనేది మాత్రము నగ్న సత్యం. షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.